హలో గాయస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్. నేను ఈ రికార్డింగ్ ఫస్ట్ టైం చేయబోతున్నా. సో రెడీ? నిజానికి మైన్క్రాఫ్ట్ కాదు, మైన్క్రాఫ్ట్ది ఒక కాపీ వర్జన్. ఓ చెట్టు మీద స్పాన్ అయ్యానా? చెట్టు మీద స్పాన్ అయ్యా మంచిగా. అవుచ్. సో మైన్క్రాఫ్ట్ బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ వుడ్ తీసుకోవాలి. రియల్ లైఫ్లో ఎవరైనా మనిషిలో దీనికి చేత్తో వుడ్ ఇరగొడితే వాళ్ళ చేతి పరిస్థితి ఏంటి? చాలా దారుణం. ఈ వుడ్ తీసుకోవడానికి ఇయర్స్ పడుతున్నాయి అసలు. ఓకే, ప్రస్తుతానికి ఇది ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఎక్కడికి వెళ్ళాలి? ఓనో గాయస్, ఇక్కడ పిలేజర్ అవుట్ పోస్ట్ వెళ్ళిపోవాలి. ఓ షిట్ పిలేజర్ అవుట్ పోస్ట్. పారిపో పారిపో, ఎక్కడికైతే పారిపో. ఇరుక్కుపోతున్నాయి ఏంట్రా ఇది? గాయస్, నేను మొబైల్లో ఆడుతున్నా, అందుకే కొంచెం డిఫికల్టీ. ఒక పెద్ద రాయి బండ ఉంది, బండ కదా మౌంటైన్. సారీ. సో ఫస్ట్ అయితే నేను ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటాం. టూల్స్ చేసుకోవాలి. ఇది చేసుకున్న ఒక క్రాఫ్టింగ్ టేబుల్, దీన్ని పెట్టు కింద. రేపు వచ్చే కొన్ని స్టిక్స్, స్వర్డ్. నేను స్టోన్ స్వర్డ్ చేస్తాను డైరెక్ట్గా. సో హియర్ ఈజ్ ఏదిరా పికాక్స్. దీన్ని ఇరకొట్టు పుక్ పుక్ పుక్. స్వింగ్ 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 స్వింగ్. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద రాయి మౌంటైన్ ఇరక్కొట్టాలి. ఓ షిట్, నేను ఆల్మోస్ట్ చచ్చిపోతా నేను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి గాస్. టుక్ 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 టుక్. మీరు ఈ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేయాలో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం స్టోన్ ఇరక్కొట్టాలి. వావ్, చూడండి గాయస్ ఎంత పెద్ద ఓషను. నేను అలా పెడితే ఈ లైఫ్లోనే తిరిగి రాలేను ఇంకా. ఓక్ అరే, ఎంత స్టోన్ తీసుకోవాలైనా? ఇక్కడ వచ్చింది టిక్ టిక్. ఓ 10 కాబుల్ స్టోన్ తీసుకుంటా. 6, ఇంకా 4. 1 2 3 4. ఇప్పుడు నా క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ వదిలేసానా? ఓ ఇక్కడ ఉందిలే క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు స్టోన్ స్వర్డ్, స్టోన్ యాక్స్, అంతే. దీన్ని ఇరక్కొట్టు. ఏదైనా మంచి ప్లేస్. అక్కడ చూడండి, ఒక బ్రిడ్జ్లా ఉంది, స్టోన్ బ్రిడ్జ్. అక్కడికి వెళ్దాం. నాకు ఫుడ్ నాకు ఎనివే ఫుడ్ కూడా కావాలి సర్వైవ్ చేయడానికి. ఇక్కడ నాకు షీప్ దొరికితే చాలా మంచిది. షీప్ దొరకకపోతే ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఇక్కడ కొంచెం కూల్ ఉంది, అది కూడా తీసుకుంటా. అదే స్టోన్ పికాక్స్ చేయడమే మర్చిపోయా అసలు. ఐఎమ్ ఎ బిగ్ డమ్. స్టోన్ పికాక్స్. ఇక్కడ కొంచెం కోల్ ఉంది, మళ్ళీ కోల్ దొరుకుతుందో లేదో కూడా మనకు క్లారిటీ లేదు. ఈ కోల్ ఇరగొడుతున్నా నేను ప్రస్తుతానికి. కోల్, అరే నేను కోల్ ఇరగొడదామంటే ఏమైంది? ఈ హోల్లో ఇరుక్కుపోయా నేను. ఇరగొట్టు కోల్. ఇప్పుడు మొత్తం బయటకు తవ్వాలి. కోల్ కోసం వస్తే గుంటలో ఇరుక్కున్నా.
అయిపోయి నేనేమన్నా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఓ ఇది చూడండి, ఒక ఫేక్ స్క్విడ్. అక్కడ చూడండి, ఒక వాటర్ ఫాల్ ఉంది. అరే మొబైల్ కదా, కొంచెం ప్రాబ్లం అయింది కంట్రోల్ చేయడానికి. ఈ వీడియో మరీ లాంగ్ కూడా అవ్వద్దు, అందుకే నేను దీన్ని ఒక 20 minutes లోపల చేయాలి అని అనుకుంటున్నాను. స్టోన్స్ బయట తీసుకుంటా. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి గాయస్. షీప్ని చంపాలి, దాని వూల్ తీసుకొని బెడ్ చేయాలి, దాంతో నైట్ స్కిప్ అవుతుంది. లేదంటే గాయస్ ఇక్కడ లావా ఉంది, నేను దీంట్లో పడిపోతే ఏంటి నా పరిస్థితి? అయిపోయాయి. ఏమంటున్నా, షీప్ చేసి బెడ్ చేయాలి, ఇంకా నైట్ స్కిప్ చేయాలి. కానీ అది అవ్వకపోతే ఒక ఇల్లు కట్టాలి, దానిలోనే ఉండాలి మొత్తం. మనం మంచి ప్లేస్ దొరకట్లేదు గాయస్ ఇల్లు కట్టడానికి. అక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంది, అక్కడికి వెళ్దామా? ఇక్కడ అసలు మంచి ఫారెస్ట్ లేదు, స్టోన్ పిట్ ఉంది, అక్కడికి వెళ్దాం. పోయి అదే నాకు ఫుడ్ తక్కువ అవుతుంది, ఫుడ్ లేదు గాయస్. మనం త్వరగా ఫారెస్ట్కి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. ఏం జరుగుతుంది? నాకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ముందు లోపలికి వెళ్ళు అంటే. ఇది ఏంటి గాయస్? నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలో నేను స్విమ్మింగ్ ఇన్ వాటర్. ఎందుకంటే నాకు రాకలే ఎలా స్విమ్ చేయటం. నేను ఫ్లోట్ అవుతున్నా వాటర్ మీద. ఇక్కడ కవ్ ఉంది, దీన్ని చంపి నేను తీసుకుంటా. ఎక్కడున్నారా కవ్? యూ డై. ఎస్. ఏంట్రా అరుస్తున్నాయండి? అరుస్తున్నాయి, నేను కూడా చంపేసా. ఇప్పుడు టైం ఫర్ దాట్ కవ్. నేను కావాలని చంపట్లేదు, నాకు ఫుడ్ తక్కువ అవుతుంది. నాకు ఫుడ్ తక్కువ అవుతుంది, అందుకే చంపుతున్నా. నువ్వు నీళ్ళలో పడితే నాకు ఫుడ్ థ్యాంక్ యూ. వెయిట్, అసలు వచ్చిందా నాకు? వచ్చిందా? 5 minutes. నేను స్టోన్ తీసుకొని ఒక ఫర్నెస్ చేయాలిరా. అరే నైట్ అవుతుంది, త్వరగా ఒక చిన్న హట్ అయినా చేయాలి, రాలేదంటే అయిపోతా నేను. అరే నాకు దగ్గర ఇన్న ఫుడ్ లేదు. యాక్స్ తీసుకో, ఈ చెట్టుని కట్ చేయి, త్వరగా కట్ చేయ కృష్ణ. ఏంటంటే ఈరోజు నువ్వు జాంబీస్, స్కెల్టన్స్, ఇంకేమేమి వస్తాయి? క్రీపర్స్ ఇంకా ఎండర్ మ్యాన్, ఇంకా ఎవరెవరు వస్తారో నైట్లో వాళ్ళకి చావడానికి రెడీగా ఉండాలి. అరే ఇప్పుడు ఎలా గాయస్? నేను ఒక చిన్న హట్ చేస్తున్నా. సారీ ఫర్ దాట్. అరే ఇక్కడ ప్లేస్ లేదు హట్ చేయడానికి. ఏంటి నా హట్ కాదు, ఒక బాక్స్. #బాక్స్. ఓ నో కృష్ణ, నీకు డిజైన్కి పని ఉందారా? ఐమ్ సారీ కృష్ణ, నాకు డిజైన్ అంటే చాలా ఇష్టం. అరే నా దగ్గర రూట్ అయిపోయింది. ఓ షిట్, అయిపోయా నేను. వుడ్ తీసుకో త్వరగా. 1 2 3 4 5 6 7 8. నేను బ్లాక్ చేసే జస్ట్ బ్లాక్ అయిపోయింది అంతే. నా అంతే. నౌ బ్లాక్ ఇట్. ఓకే గాయస్, మార్నింగ్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఆల్ రైట్ గాయస్, మార్నింగ్ అయింది. ఇక్కడ మీకు సైడ్లో వినిపిస్తుంది కదా జాంబీ ఫైర్తో చనిపోయేది. కొంచెం జాగ్రత్తగా ఉంటా, నాకు ఇంకా జాంబీ సౌండ్ వినిపిస్తుంది. ఓ నో ప్రాబ్లం. అరే జాంబీ సౌండ్ వినిపిస్తుంది, నాకు భయం వేస్తుంది గాయస్. నేను బయటికి వెళ్ళాలా? నాకు బయటికి వెళ్ళాలండి. ఓకే కమాన్ కృష్ణ, బయటికి వెళ్ళు. మిస్టర్ జాంబీ, నువ్వు ఇక్కడ లేవని చెప్తే నేను బయటకు వస్తా. మళ్ళీ నువ్వు చీటింగ్ చేసి మళ్ళీ నన్ను చంపేయడానికి వచ్చాను. జాంబీ నువ్వు ఇక్కడ లేవుగా, నిజం చెప్పు. లేరనుకుంటా గాయస్, ఓపెన్ చేసేద్దాం. సో గాయస్, మనం ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టాలి. లేదంటే కనీసం ఒక బెడ్ చేయాలి. స్కెలిటన్ సౌండ్ వచ్చింది గైస్. యాక్స్ పవర్ ఏంటంటే మనం వుడ్ కొట్టేటప్పుడైనా ఏమైనా కనిపిస్తే దాంతో చంపేయచ్చు ఈజీగా. ఇప్పుడు గైస్, ఇది నా ఫస్ట్ వీడియో,
సో మీరు మంచిగా నా ఛానల్ సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంకా స్టోర్ తీసుకో బయటికి. జాంబీ ఎవరైనా పంపించారనుకో 5 ముక్కలుగా నాకు ఇదేంట్రా, ఏంటి నా ఇన్వెంటరీలోకి ఏదో వచ్చింది. ఏంటి జాంబీ 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 ఓకే, చాలా దగ్గర నుంచి సౌండ్ వినిపించింది జాంబీది. ఎక్కడున్నాడు వాడు? గాయస్ నాకు జాంబీ సౌండ్ చాలా భయం వేస్తుంది. ఇక్కడ స్టోన్ పెట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్దాం. ఏమైనా జాంబీ కనిపించినా ఇది చంపేచ్చు. జాంబీది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదా, సో సరిగ్గా చంపలేను నేను. ఏమైనా క్లియర్ వే ఉందనుకో ఈజీ చంపేస్తాను దేన్ని నేను. గాయస్ మీకు ఇంకో వీడియో కావాలంటే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంకా ఐరన్ గాయస్ నేను చాలా లక్కీ. ఫస్ట్ ఎపిసోడ్లోనే నాకు ఐరన్ దొరికిస్తుంది. దీనికోసం ఒక లైక్. ఈ గ్రావెల్ పడ్డా కదా, నేను భయపడ్డా ఈ గ్రావెల్ని చూసి. నాకు చాలా వీక్ హార్ట్ గైస్. సడన్ జంప్ స్కేర్ వచ్చింది అనుకో హార్ట్ అటాక్తో నేను చచ్చిపోతా. ఎంత ఐరన్ వచ్చింది గైస్? 7 ఐరన్. వావ్. ప్లస్ మీరు ఒకది చూస్తుంటే నేను 5 బీఫ్ ఉండే కదా, నేను 4 తినేస్తాను. ఎందుకంటే నేను చాలా హంగ్రీ ఉన్నా. ఇంకా హంగర్తో నేను ఆల్మోస్ట్ చనిపోయా. అందుకే ఇక్కడ వచ్చాం. ఏంట్రో ఈ సౌండ్? నాకు ఏదో మంచి సౌండ్ రాలేదు. ఓకే. హలో మిస్. ఫుడ్ ఆర్ ఐరన్, ఫుడ్ ఆర్ ఐరన్, ఫుడ్ ఆర్ ఐరన్, ఆల్వేస్ ఐరన్. ఓ ఎస్. ఇప్పుడు నా దగ్గర 10 ఐరన్ ఉంది కదా. ఎస్ 10 ఐరన్. హలో కౌ, నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తావు కదా. ప్రిపేర్ టు డై. ఇక్కడ ఒక చికెన్ కూడా చూస్తాను నేను. హే మిస్టర్ చికెన్, వేర్ ఆర్ యూ? పక్ 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 పక్. ఇక్కడ చికెన్ ఇక్కడ ఉండాలి. పక్ పక్ చికెన్. మరి పారిపోయాడు. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఒక పిగ్ ఉండాలి, దాన్ని చంపుతాను. ఈ ట్రీని చూసి నేను భయపడ్డా. ఇక్కడ ఒక మనిషి ఉన్నట్టే ఉన్నాడు. ఇక్కడ ఇదేం వుడ్? జంగల్ వుడ్. అక్కడ ఇంకో కవ్ ఉంది. హలో కవ్, విల్ యూ గివ్ మీ యువర్ మీట్ ప్లీజ్? బికాజ్ ఐఎమ్ సో హంగ్రీ అండ్ ఐ నీడ్ ఇట్. హే నువ్వు కూడా. హే గైస్, మీకు తెలుసా నిజానికి పిగ్కి ఎక్కువ హార్ట్స్ ఉంటాయి కవ్ కంటే. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో బిగ్. అక్కడ ఉండొచ్చు వాటర్ ఫాల్. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం ఒక ఐలాండ్ లాగా ఉంది. ఈత కొట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలా నేను? ఇక్కడ కింద పడితే ఇంకే ఆప్షన్ లేదు చావకుండా. చదువు నవ్వుకున్నా రుక్కిపోయాను. నో నో, కింద పడితే అంతే కదా నా పని, నేను చనిపోతాను. నో అదర్ థింగ్. నన్ను వదులు వదులు వదులు. ఓకే, ఇప్పుడు ఇటు ఎక్కడికి? ఐ నీడ్ యువర్ బీట్ సో మచ్. అతను మీ హస్బెండా? ఐఎమ్ సారీ, మీ హస్బెండ్లోకి ఇంకా నువ్వు బ్రతకలేవు. వెయిట్, స్టాప్ 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 స్టాప్. ఇక్కడ ఉంది చూడండి గైస్, ఎంత పెద్ద వరల్డ్ ఇది. వెయిట్, ఇది వరల్డ్ లేదా అక్కడ కూడా మొత్తం సీ ఉందా? గైస్ ఇప్పుడు నేను అక్కడ ఐరన్ ఉంది చూడండి, అక్కడ చిన్నగా అక్కడ ఐరన్ ఉంది. కానీ నా లైఫ్ రిస్క్లో పెట్టి ఐరన్ తోగాను. షీప్, గో అండ్ కిల్ షీప్. ఐరన్ చాలా హంగ్రీగా ఉన్నా, అందుకే నాకు డౌట్ వచ్చింది అసలు ఎందుకు స్లోగా ఉరుకుతున్నాను. నో ప్రాబ్లం, ఇప్పుడు నా హంగర్ ఫుల్ అయింది. షీప్, ఐఎమ్ సారీ, నాకు నీ మీట్ కూడా అవసరం లేదు. నాకు కావాల్సింది నీ వూల్. థ్యాంక్ యూ. నేను నీ ప్రాణాలతో తెలుస్తాను అని అనుకోకు.
గాయస్ నేను ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయాను. ఎలా బయటికి రావాలి? అసలు నేను ఈ వరల్డ్ ఎందుకు స్పాన్ అయ్యో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక కేవ్ ఉంది. కేవ్ నుంచి అయ్యో కేవ్ ఇక్కడ కూడా ఒక కేవ్ ఉంది. నేను మేబీ కేవ్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చేమో, కానీ అది పని చేయదు. నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఒక బోట్ చేయాలి. ఓనో ఒక బోట్ చేయాలి. బోట్ చేయడానికి ఐ నీడ్ యు లెదర్. ఐ నీడ్ జమీర్, వేర్ ఆర్ యూ? బాయ్. చూడండి ఒక పెద్ద అదేంటో సేమ్ ఐలాండ్. ఇది ఒక పెద్ద నథింగ్. ఇది ఒక పెద్ద నథింగ్ గైస్. ఇప్పుడు నేను ఫైనల్గా బెడ్ చేయొచ్చు. బెడ్ చేయొచ్చా? ఎస్, బెడ్ చేయొచ్చు. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? సో క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకో చేయాలా? ఇక్కడే ఉంది క్రాఫ్టింగ్ టేబుల్. ఆ బుర్ర పని చేయదు ఎందుకో కొన్నిసార్లు. బెడ్, ఫర్నెస్ చేయడం నాకు ఒకటి అది కావాలి. స్టోన్. చూడండి గాయ్స్, వరల్డ్ ఎలా కట్ అయిపోయిందో. ఇది ఒక కేవా? చూడండి. ఓ మై గాష్, ఓ మై గాష్, ఇది కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి. ఓకే, అదేంటది? అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటది. అరే, దిస్ డోట్ ఈజ్ అనాయింగ్. అదేంటది? ఎక్కడ ఉంది అది? ఇవి అక్కడ కింద ఉంది. ఏంటది అది? ఓ మై గాడ్, ఓ నో, అవుచ్. నా దగ్గర కొంచెం డర్ట్ ఉంది. ఫిష్. నాకు చాలా భయం వేసింది గాయ్స్. అక్కడ ఒక మోర్మేట్ ఉన్నాడు. మోర్మేట్ కాదు, అది మేల్ మోర్మేట్. అబ్బాయి మోర్మేట్ వాళ్ళ హస్బెండ్ ఏదో ఒకటి వాజ్ వెరీ. నన్ను వదిలి ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను బెడ్ తీస్తా పడుకోవడానికి. మంచి ప్లేస్లో పడుకుంటా. కనీసం ఇక్కడ పడుకుంటా. గుడ్ నైట్ గాయ్స్. గుడ్ నైట్ గాయ్స్. ఫైనలీ బెడ్ చేసేసా. ఇప్పుడు నేను లేగగలను. నార్మల్గా నా బెడ్కి మర్చిపోయా గైస్. ఈ బెడ్ పోతే ఇంకో 3 షీప్స్ నిలుకోవాలి. వాటిని చంపాలి. ఎందుకు అనవసరంగా? నేనున్న ఒక ఐలాండ్ మీద. ప్లస్ ఇది ఇంకో పెద్ద కట్ అనుకున్నా, వరల్డ్ కట్. నేనేమంటున్నా, నేను ఒక ఐలాండ్ మీద ఉన్నా. ఇంకొక లిమిటెడ్ షీప్స్ ఉన్నాయి. సో నాకు ఒక డౌట్. ఎటు చూసినా మొత్తం సీఏ ఉంది గాయస్. నేను ఎలా ఇప్పుడు నేను బోట్ యూజ్ చేసినా మేబీ వెళ్ళలేనేమో. సో మీరు ఒక 100 లైక్స్ చేస్తే నేను బోట్ తీసుకొని అటు వెళ్తాను. ఓకే? ఓ మై గాష్, మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఒక 100 లైక్స్. 100 కొంచెం ఎక్కువ అనుకున్నా కదా ఫస్ట్ ఎపిసోడ్కి. నా యూట్యూబ్లో ఒక 10 లైక్స్ చేస్తే నేను నాట్ 10 ఆల్సో, అది కొంచెం చాలా తక్కువ కదా. ఒక 20 లైక్స్ చేస్తే నేను అదే ఇంకో షీప్ ఉంది ఒక విధి నేను చంపాను గైస్. మీరు 20 లైక్స్ చేస్తే నేను అటు వెళ్తాను బోట్ తీసుకొని. అదే మీరు 50 లైక్స్ చేస్తే ఈరోజు నుంచి నేను ఏ యానిమల్స్ని చంపను, ఇంకా ఓన్ ఫామ్ చేసుకుంటా. ఓన్ ఫామ్ అంటే తెలుసు కదా, నార్మల్గా ఫామ్ పండించడం అది. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి. 50K లైక్స్ ఆర్ 50K అంటున్నాను.
ఓ మై గాడ్, నా బ్రెయిన్ ఖరాబ్ అయింది. 50 లైక్స్ ఆర్ 20 లైక్స్. మీకు ఈ వీడియోలో వస్తే లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇంకా ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటే కామెంట్లో చెప్పండి. సో గుడ్ బై.